దావీదు మరియు గొలియాతు. ప్రాచీన కాలంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేసేవారు. ఫిలిష్తీయుల యొద్ద గాతువాడైన గొలియాతు అనే శూరుడుండేవాడు. అతడి ఎత్తు 9 అడుగులు పైగా ఉండేది. ప్రతిరోజు అతను నాకు ఎదురుగా యుద్ధము చేయడానికి ఎవరైనా వస్తారా అని సవాలు విసిరేవాడు. ఇశ్రాయేలులంతా భయపడ్డారు, కానీ దావీదు అనే చిన్న కుర్రాడు భయపడలేదు. అతడు దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మాడు. రాజైన సౌలు దావీదుకు తన రక్షణ కవచం ఇచ్చాడు, కానీ ఆ సామాగ్రి దావీదుకు వాడుకోలేదు మరియు అతనికి పెద్దగా ఉంది. కాబట్టి దావీదు కర్ర చేత పట్టుకొని 5 నున్నని రాళ్ళను తీసుకొని గొలియాతు పైకి వెళ్ళాడు. గొలియాతు అతన్ని చూచి నవ్వాడు, కానీ దావీదు అన్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకు వచ్చుచున్నాను. దావీదు ఒక రాయిని తీసి వడిసెలతో విసిరి గొలియాతు నుదుటిపై గట్టిగా కొట్టాడు. గొలియాతు నేలకు కూలాడు. దావీదు దేవుని సహాయంతో గొప్ప విజయం సాధించాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? దేవునిపై నమ్మిక ఉంచితే మనం చిన్నవారమైనను గొప్ప సవాళ్ళను ఎదుర్కొని గొప్ప విజయాలు సాధిస్తామని నేర్చుకుంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.